ఇవాళ తూర్పు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే నాలుగోసారి ఎమ్మెల్యే అవ్వబోయే వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేయడానికి ఆయనతో పాటు ఈ నామినేషన్ ర్యాలీలో రావడం జరిగింది. మీ అందరూ గత 5 సంవత్సరాలు పాలన చూశారు. నేను కూడా దగ్గరుండి వెలగపూడి గారు ప్రతిపక్షంలో కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారని చూశాను. మొదటి నుంచి ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకోవడమే కాదు, ఈ నగరాన్ని కాపాడుకునే చాలా అంశాల మీద ఒక ప్రత్యేక పాత్ర ఆయనకుంది. ఇది ఇక్కడ ఆస్తులు తాకట్టు పెట్టాలని ఈ ప్రభుత్వం దొంగ ప్లాన్లు వేసినా, అమ్మేయాలన్నా, ఎవరినన్నా మధ్యరాత్రి వచ్చి కొట్టేయాలన్నా ఇవన్నిటి మీద రాజకీయంగానే కాదు లీగల్గా కూడా పోట్లాట్లో వెలగపూడి గారు ముందు స్థానంలో ఉన్నారు. ఇవాళ 129 ఎకరాలు ఆల్రెడీ తాకట్టు పెట్టి, బిల్డింగ్లు తాకట్టు పెట్టి 30,000 కోట్లు పైగా రాష్ట్రం అప్పు తీసుకుని విశాఖపట్నం అభివృద్ధి కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ పోటీ చేసిన ఎంపీ కూడా 5 సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారనేది పెద్ద చూపించలేకపోతున్నారు. కానీ ఇవాళ తూర్పులో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అంతా తూర్పు నియోజకవర్గంలో శంకుస్థాపనలకి, శిలాఫలకాలకి మాత్రం ఉపయోగించినట్టు చూపిస్తున్నారు. నేను కూడా రేపు ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఎంపీగా నేను గెలిచినప్పుడు 7 నియోజకవర్గాలకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. 7 నియోజకవర్గాలు నా మీద నమ్మకం పెట్టుకుని ఓటేసి నన్ను గెలిపిస్తారు. ప్రతి సంవత్సరం ఎంపీగా నాకు ఖర్చు పెట్టడానికి 5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ వచ్చినప్పుడు న్యాయంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తే సరిపోతుంది. సరే, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్కోట, భీమిలి నియోజకవర్గాల్లో మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కొంత తక్కువ ఖర్చు పెట్టినా అదన్నా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ 5 కోట్లకు సంబంధించి ఈస్ట్లో పెడితే మరి రేపు ఇంకేదో పదవులో ఆయన ఉన్నారనుకోండి, అది కూడా 10 మంది ఓటు చేస్తే ఒకరికో ఇద్దరికే చేస్తే మిగతా 8 మంది ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ తూర్పు నియోజక ప్రజలు పోటీ చేసే అభ్యర్థిని వైసీపీలో ఎట్లా నమ్ముతారు? అంటే రేపు గెలిచిన తర్వాత మమ్మల్ని కూడా చీట్ చేస్తారు. సో వాళ్ళకి అదొకటి. ఇంకోటి, వెలగపూడి రామకృష్ణబాబు గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ వాళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సరే 1 సైడెడ్గా రెస్పాన్స్ ఉంది. వాళ్ళు ఏదో డబ్బుతో రాజకీయం చేసి, డబ్బులు ఖర్చు పెట్టేసి, డబ్బులు పనిచేసి, నాయకుల్ని కొందరిని ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేయగలుగుతారేమో అని అనుకుంటున్నారు. అది కొంతవరకు ఒక 2%, 3% మార్పుకి దారి చూపించొచ్చేమో. కానీ అసలు వెలగపూడి గారు ఒక 25% లీడ్లో ఉన్నప్పుడు 2% ఏం తేడా చేస్తుందండి? సో దానివల్ల నేనేమీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒక ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ పొందుతానని చాలా బలంగా నమ్ముతున్నాను. ఇవాళ వచ్చే దారిలో కూడా ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్లో అందరూ పాల్గొనడం అండ్ ఆ స్పందన కూడా ఏంటంటే నుంచోవడమే కాదు, స్పందన చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు అక్కడ ఎవరు కొనొద్దు, కొన్నా సరే రేపు అది ఇల్లీగల్ కాబట్టి అక్కడ కూల్చివేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ కస్టమర్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా, వ్యాపారస్తుడిగా వచ్చాడు కాబట్టి ఆయన వ్యాపారం చేయొద్దని ఎవరు అనట్లేదు. కానీ రాజకీయ పదవి వాడుకుని ఇల్లీగల్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అది కూడా అక్కడ క్రిస్టియన్ భూములు అన్నారు. దాని మీద ఇప్పుడు టీడీఆర్ స్కామ్ జరిగిందని చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ రోడ్డు కూడా ఇష్టానుసారంగా అదేదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖ నగర ప్రజలందరికీ ఇబ్బంది కలగజేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అప్పుడు ఇట్లాంటి అనామలీస్ అన్నీ వెంటనే కరెక్ట్ చేస్తాము. మేము ప్రజలకి ఏం మంచిదో ఆలోచిస్తామే తప్ప ఒకరికో ఇద్దరికో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మేము ఇట్లాంటివి చేయడం అనేది తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితి.